వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. ప్రకృతిలో కనిపించే చాలా సాధారణ విషయాల వెనుక కూడా ఆశ్చర్యపరిచే విలువలు దాగి ఉంటాయి. అలాంటి ఉదాహరణల్లో ఒకటి ఏనుగు పేడ. మనం సాధారణంగా వ్యర్థంగా భావించే ఈ పేడకు మార్కెట్లో లక్షల రూపాయల వరకు డిమాండ్ ఉండడం చాలా మందికి ఆశ్చర్యమే. కానీ దీని వెనుక ఉన్న నిజాలు తెలుసుకుంటే ఇది ఎంత విలువైన వనరు అనేది అర్థమవుతుంది. ముందుగా ఏనుగు గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఏనుగు ఒక శాకాహారి జంతువు. ఇది రోజుకి 100 కేజీల వరకు మొక్కలు, గడ్డి, చెట్లు, ఆకులు తింటుంది. కానీ ఈ ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయలేకపోతుంది. దాదాపుగా 40 నుండి 50% వరకు ఆహారం జీర్ణం కాకుండా బయటకొస్తుంది. అందుకే ఏనుగు పేడలో ఇంకా ఫైబర్, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రత్యేకతే ఈ పేడను విలువైనదిగా మార్చింది. ముఖ్యంగా వ్యవసాయంలో ఇది ఒక అద్భుతమైన సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. రసాయన ఎరువులతో పోలిస్తే ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి పంట దిగుబడిని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏనుగు పేడతో కాగితం కూడా తయారు చేస్తారు. ఈ పేడలో ఉన్న ఫైబర్ ని శుభ్రపరిచి ప్రాసెస్ చేసి పేపర్ గా తయారు చేస్తారు. ఈ పేపర్ చాలా స్ట్రాంగ్ గా, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. దీనితో నోట్బుక్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఆర్ట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. విదేశాలలో ఈ ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈ పరిశ్రమ కోట్లలో తిరుగుతోంది. అంతేకాకుండా కొన్ని దేశాలలో ఏనుగు పేడతో కాఫీ కూడా తయారు చేస్తారు. థాయిలాండ్ లో తయారయ్యే బ్లాక్ ఐవోరీ కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీస్ లో ఒకటి. ఏనుగులకు కాఫీ గింజలు తినిపించి అవి బయటకు వచ్చిన తర్వాత వాటిని శుభ్రపరిచి కాఫీగా తయారు చేస్తారు. ఈ కాఫీ రుచి ప్రత్యేకంగా ఉండడం వల్ల 1 కేజీ ధర లక్షల్లో ఉంటుంది. ఇంకా ఈ పేడను బయోగ్యాస్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో ఇది ఇంధనంగా ఉపయోగపడుతుంది. అలాగే పర్యావరణానికి హాని చేయకుండా శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని సాంప్రదాయ వైద్య విధానాలలో ఏనుగు పేడను పరిమితంగా ఉపయోగిస్తారు. అయితే ఇవి శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారించబడినవి కావు కాబట్టి జాగ్రత్తగా చూడాలి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అడవుల్లో ఏనుగులు విత్తనాలను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి తినే పండ్ల విత్తనాలు పేడతో కలిసి బయటకొచ్చి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. అంటే అడవుల పెరుగుదలలో కూడా ఈ పేడకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ పేడకు లక్షల్లో డిమాండ్ ఎందుకు? కారణం చాలా సింపుల్. ఇది ఒకేసారి ఎరువు, రా మెటీరియల్, ఇంధనం, ఇంకా ప్రీమియం ప్రోడక్ట్ తయారీలో ఉపయోగపడే విలువైన వనరు. పైగా ఇది పూర్తిగా సహజమైనది, పర్యావరణానికి మేలు చేసే పదార్థం. మొత్తంగా చూస్తే మనం పనికిరానిదిగా భావించే ఏనుగు పేడ నిజానికి ఒక మల్టీపర్పస్ గోల్డ్ లాంటిదే. సరైన విధంగా ఉపయోగిస్తే ఇది రైతులకు ఆదాయం, పరిశ్రమలకి ముడిసరుకు, పర్యావరణానికి రక్షణ అందిస్తోంది. అందుకే ఈ రోజు ప్రపంచ మార్కెట్లో దీనికి అంతటి విలువ పెరిగింది.